టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి వేదిక శిల్ప నిర్మాణానికి సంబంధించినటువంటి భాగం ఉందో అక్కడ నుంచి అది అవతలకు వెళ్ళాక ఆ ప్రదేశం దగ్గరన ఏదైతే ఓల్డ్ చెక్ పాయింట్ ఉందో అక్కడ ఒక విగ్రహం పక్కన పడేసి ఉండటం, అక్కడే అది అసంపూర్ణంగా ఉంది, పూర్తి అయిన విగ్రహం కాదు. అది పొద్దునే మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో అక్కడ మలమూత్రాలు లేకపోతే ఈ మద్యంకి సంబంధించినటువంటి బాటిళ్ళు ఉన్నాయంటూ, ఇలా అపవిత్రంగా ఎలా వ్యవహరిస్తారంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ, అక్కడికి వెళ్ళి వీడియో చూపించి చేసిన ఆరోపణ మీదన తాజాగా టీటీడీ సీరియస్గా స్పందించింది. బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అట్లాగే రాజు ఇద్దరు కూడా స్పందించారు. అందులో అసలు విషయాలు చెప్పుకొచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలకు కేరపడ్డారు, అబద్ధపు అసత్య ప్రచారాలు ప్రజలకు తీసుకెళ్తూ తిరుమల పవిత్రత టీటీడీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రైవేట్ శిల్ప క్వార్టర్స్ ఉంది, నేను ఇంతకుముందు చెప్పింది పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడు. అంటే అది ప్రభుత్వాన్ని కాదట, టీటీడీది కాదట, ఇది ప్రైవేట్ దట. పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో ఆ రాతి విగ్రహం అక్కడే పడేశారు. గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణు విగ్రహం అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ విగ్రహం చుట్టుపక్కల నిన్న రాత్రి మద్యం సీసాలు పడేసి పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. గతంలో శ్రీవారి ఆలయంలోని రాముల వారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయింది. 3.5 సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రాముల వారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతు చేశాం. స్వామివారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉన్న నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేదంటూ ప్రశ్నించారు. అదే సందర్భంలో మరొక బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్ప, ఇంట్లో ఆచరించే మత విశ్వాసాలు వేరు, బయట రాజకీయ ఉనికి కోసం ధనార్జన కోసం హిందువులా కరుణాకర్ రెడ్డి నటిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి మాటలను ఆరోపణలు నమ్మద్దని భక్తులను కోరుతున్నారని ప్రకటించారు. మరొక బోర్డు సభ్యుడు దివాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో భువన కరుణాకర్ రెడ్డి దిగజారిపోయారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణం, భువన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే పనబాక లక్ష్మి మరో సభ్యురాలు కూటమి ప్రభుత్వం వచ్చాక అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగట్టుకున్నారు. మహావిష్ణు విగ్రహానికి అసంపూర్ణమైన శని భగవానుడి విగ్రహానికి తేడా తెలియదు, ఇలాగే ఉంటే కరుణాకర్ రెడ్డిని ప్రజలు తిరగబడి తరిమి కొడతారు అన్నటువంటి దాంతో పాటుగా ఆ విగ్రహాన్ని అక్కడ ఒరిజినల్ అసలు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ప్రొజెక్ట్ చేశారు. శనీశ్వర టెంపుల్కి సంబంధించినటువంటి విగ్రహం, ఈ విగ్రహమే అక్కడ అసంపూర్ణంగా ఉన్నటువంటి విగ్రహం, ఒరిజినల్ విగ్రహం అక్కడ ఉంది గుడి దగ్గర అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అన్నటువంటిది.